సౌజాయం బ్లాగ్స్ అనే ఛానల్ కూడా ఉన్నది. మరి ఆ ఛానల్ను మామూలు సెల్ కాదు, 1,00,000 రూపాయలు పెట్టి సెల్ తీసుకొచ్చి మరి ఆనందంతో మన బాధ మళ్ళీ మనం చూసుకునేందుకు మళ్ళీ సెల్లులో కనబడుతుంది. కథ కూడా మరి యూట్యూబ్లోకి ఎక్కిస్తారు కావచ్చు రాజు. మరి రాజు రమేష్ వాళ్ళు మంచి వాళ్ళు కూడా ఒక కళాకారులే. ఇది కూడా చేయడం ఒక కళే. హరిహరి బ్రహ్మాండవారు లోక సంచారి మద్రుమానేలో మానేడిగడ్డ మరవన్నదాన విద్య పిరవాడ ఇరను అందు బుద్ధ్య పిందాన స్వామి అనే విధండ అయ్యో రామ రామ సీతారామ రామ రామ సీతారామ రామోజ రామ 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 సీతారామ రామోజ రామ రామ రాగమ మేలు రామ రామోజ రామ రామ రామోజ రామ రామ రాగమ మేలు రామ రామోజ రాగమ మేలు రామ రామోజ రామ రామ ఎవ్వరేల పట్టం వాళ్ళు ఎలుసున్నారు అమ్మ దేవుడేనరా అమ్మ దేవుడేనరా సత్యలోకం ఉన్నది ఏ శంకరుడు ఏలరా కోటరా పర్వతమ్మ ఏలరా ఎల్లమ్మాని ఏలరా మల్లయ్యాని ఏలరా అది కొల్లపూరి పట్టము ఇక పరంగూడు ఏలరా అది చల్లని ఎవలాడరా ఇక నడి ఎందుడేలరా గజన్నముల పెళ్ళిరా గజన్నం పెళ్ళిరా అయ్య రామ 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 ఇక రాజులమ్మరడా వేణి రామ రామ రాజులమ్మరడా వేణి రామ రామ ఓరి ఎండి కొండ బయటి కొండ ఓ దేవుడు కొండ బయటి కొండ ఓ దేవుడు ఏరవాడు శంకరుడా ఓ దేవుడు ఏరవాడు శంకరుడా ఓ దేవుడు 10,000 వందనాలే
శంకరుడికి ఎండి కొండలంటే ఎంతో ఇష్టము. పార్వతమ్మకు పంచర్లకి ఎంతో ఇష్టము. పరమేశ్వరుడి భక్తులు పార్వతమ్మ వరమందు పుట్టిన వాళ్ళు. పరమేశ్వరుడి పార్వతమ్మ వరమందు పుట్టిన వాళ్ళు బుద్ధివంతులు. ముదిరాజులు పరిపాలన చేసేది ముదికొండ పట్టణము. ముదికొండ పట్టణాన్ని పరిపాలన చేస్తారు 1,000 ముదిరాజులు. అన్ననాడు తప్పడు అర్థమాడని కల్లోన కలదప్పరు మందిలోన మాడదప్పరు ముదిరాజులు. ముదిరాజుల్లా పెద్దవంతి ముదిరాజు చంపన్న రాజ్య పరిపాలన చేస్తున్నారు. చంపన్న మీ తప్పీద 7 నిమ్మకాయలు నిలబెడతాడు. కుడి మీ తప్పీద 10 నిమ్మకాయలు నిలబెడతాడు. ఆ రాజు చంపన్న ఆగో రాజ్యపు ఏడుతున్నాడు.
చంపన్న కొడుకునేమో చదివియ పన్నల చదువుకోంగా పాయిరాల పాపమ్మ చంపన్న భార్య పాయిరాల పాపమ్మ ఆగో మేడల్ల పాపమ్మ ఉన్నది ఆగో జాయుడు చంపన్న రాజ్య పరిపాలన చేస్తున్నాడు ముదిరాజు చంపన్న రాజ్య పరిపాలనయంగా అదే ముదికొండ పట్టము అగో ఎవరు వస్తారు చూడండి ఓ పెద్దలారా ఆ ముదికొండ పట్టం 100 మంది బ్రాహ్మణులు వస్తున్నారట కాశీయాత్ర తిరిగిండ్రు తిరుపతి తిరిగిండ్రు తీరంగం తిరిగిండ్రు ఓనం తిరిగిండ్రు మానం తిరిగిండ్రు కాశీ తిరిగిండ్రు గయా తిరిగిండ్రు 1,000 మంది బ్రాహ్మణులు ఆగ ముదికొండ పట్టం బ్రాహ్మణులు ఎప్పుడు వస్తున్నారో బ్రాహ్మణులు చూసిన జంపన్న ఏమనుకున్నాడు అబ్బబ్బ నా రాజ్యములకు బ్రాహ్మణులు వస్తున్నారు వాళ్ళకి ఎంత ఆదర అవుతుండ్రు ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగేస్తుండ్రు బ్రాహ్మణుడు అంటే సామాన్యుడు కాదు బ్రహ్మ నొదలై అందు పుట్టినవాడు బ్రాహ్మణుడు బ్రహ్మ భుజ స్కంధాల పుట్టినవాడు క్షత్రియుడు అటువంటి ఏనాడు బ్రాహ్మణులు ఎంతో పుణ్యాత్ములు బ్రాహ్మణులకు అడ్డం తిరిగిండు చంపన్న ఓ బ్రాహ్మణులు ఒక్క పూట నా ఇంటికాడ భోజనం ఎత్తులమ్మ అని బ్రాహ్మణులు పిలిచి ఆగో 100 మంది బ్రాహ్మణులకు అన్నం పెట్టిండే జాయుడు చంపన్న అప్పుడు 1,000 మంది బ్రాహ్మణులు అన్నారు ఓ జంపన్న నీ చేతి మేము అన్నం తిన్నాము నీ అన్నం తిన్న రుణమెట్ట తీర్చుకుందాము ఒరే జంపన్న నీకు ఒక్క మాట చెప్పుతున్నవరా చెప్పన్నా ఆగో ఢిల్లీ అస్తినాపురి పట్టణాన్ని పరిపాలన చేసిన వాళ్ళు పంచపాండవులు ఢిల్లీ అస్తినాపురి అనే వాళ్ళు 5 పంచపాండవులు పెద్దవాడు ధర్మరాజు రెండవ వాడు భీముడు మూడో వాడు అర్జునుడు 4వ వాడు నకులుడు 5వ వాడు సహదేవుడు 5 పంచపాండవులు ఢిల్లీ అస్తినాపురి పట్నం లోపల వాళ్ళు మావశకుడు ఏమట్టి మాయ చూసంపున ఓడిపోయి 12 ఏళ్ళ వనవాసం 1 ఏడాది అజ్ఞాతవాసం చేసేది ఉన్నది పంచపాండవులు కులదేవుల మీకు ముక్తి ప్రసాదించే ఉన్నది కొడక సత్యవంతులు పంచపాండవులు నీ చేత అన్నం తినేది ఉన్నది నా కొడక చెప్పన్నా పంచపాండవులు కొడక ఢిల్లీ పంచపాండవులు మీకు ముక్తి ప్రసాదించే ఉన్నది మీకు మోక్షం ఇచ్చే ఉన్నది కొడక కనకనక పంచపాండవులు మీకు ఇచ్చేది ఉన్నది మీ కుల దేవతలు పాండవుల ఉన్నది కొడక వాళ్ళు వనవాసం వచ్చే ఉన్నది అని చంపన్న నేను పాండవుల పేరు మీద ఆమె 12 ఎకరాల పేరు ఎక్కడన్నదే ఇంటిగా తిండు భార్య పాయాల పాపంలో తిండు అటువంటి ముదికొండ పట్టం అడుగు పెట్టేది లేదు నేను వెళ్ళిపోతున్నానని
ఆగో జంపన్న ఏనాడు బయలుపోతాడో జంపన్న కడుపులో పుట్టిండు పెద్ద కొడుకు దుర్గన్న ఓ నాయన జంపన్న పంచపాండవుల నేను కూడా చూస్తా పాండవుల దర్శనం నాకు కావాలి పెద్ద కొడుకు దుర్గన్న తండ్రి ఎప్పుడు అంటాడు నాయన నేను వస్తానన్న మోనే ఇద్దరు తండ్రి కొడుకులు 6 నెలల సద్ది బచ్చాలు కట్టుకొని అడవితో వల్ల వస్తుంటారు ఆ తండ్రి కొడుకులు చేలు చెమదరిపోయినాలో నా స్వామి చెమదరిపోయినాలో అడిగని తప్పదయ్యా నాడే చెమదరిపోయినాలో అటు చూస్తే పాలవాగు సల్లని వాగు పోతుంది ఎటివేర పాండవులు ఎండ కలపు ఎండల్ల నీళ్ళ రేవుకే వస్తారు అట్ట కనబడుతుంది ఒక్కసారి వాగు పాలవాగు ఈ పాలవాగు పనవడి బాగాన ఈ సూర్యవనము లోపల నేను పంచపాండవుల కొరకు ఆగురు లొల్లాపురి నేను పంచపాండవుల కొరకు ఒరే దుర్గయ్యా పాండవుల కొరకు అని అనే అడవి లోపల 23 సార్లు చుట్టి దున్నిండ్రు ఆగో 3 ఎకరాల కొర్రలు 3 ఎకరాల పిస్కిళ్ళు 6 ఎకరాల పూత దోస సేను 12 ఎకరాల మాగాది వేసి పంచపాండవులు మన సేనులో అడుగు పెట్టరాక పాండవులు వచ్చరాక ఈ సేను లోపల కావద్దు దోమాలద్దు ఆగో సేను ఎంగిలి కావద్దురా నా కొడుక దుర్గన్న తండ్రి పంచపాండవుల పేరు మీద 12 ఎకరాల సేనేసి చంపన్నా పాండవుల సత్యాన పొద్దునూస్తే ఆసేను కొండ పూలంగడి మా పునూస్తే ఆసేను మల్లె పూలంగడి పొద్దున్నట్టు సేను మా పుంటలేదు మా పున్నట్టు సేను పొద్దుంటలేదు ఆగో 12 కోసుల మంచేసిండు జంపన్న ఈ 12 కోసుల మంచి మీద మనము కావాలండాలి మీద పోయే పక్షులకు మీద వెళ్ళాము ఆగో చుట్టూరు కన్ను కాలు ఇక ఏడడుగు పెట్టద్దు 7 అడుగు పెట్టద్దు లొడబెట్టులు పెట్టద్దు గుర్రడుగు పెట్టద్దు పంచపాండవులు వచ్చి ఏం లోపల వాళ్ళు కళ్ళు ముట్టగానే వాళ్ళు కిక్కిళ్ళు ముట్టగానే వాళ్ళు గుర్రలు ముట్టగానే అంత కావచ్చు అది జాగ్రత్త కన్నా ఆగో తేలి మంచేసి ఎండిది ఒడిసలు పట్టి బంగారు గుండు పట్టి ఎండి వరుసల పట్టిండు బంగారు గుండు కట్టి చంపన్న ఆగో చారుడి తల్లవరా చాయిడే చంపన్నరా 8 మిస్తమ్మీదరా 7 నిమ్మకాయలు 10 కూడి మిస్తమ్మీదరా 10 నిమ్మకాయలు చంపన్న నిలబెట్టరు చాయిడే చంపన్నరా ముదివారు చంపన్నరా సేనివియ చంపన్నరా కావలి ఉన్నాడురా రోజులే కనబట్టే
పొద్దైతంది ఒరే దుర్గయ్య 6 నెలలైతంది పంచపాండవులు ఇంకస్తలేరు వాళ్ళు ఎప్పుడు వస్తారో మన సేను లోపల పాండవులు ఎప్పుడు అడుగు పెడతారో వాళ్ళు ఈ పిచ్చిళ్ళు బుక్కాలే ఈ కొర్రలు బుక్కాలే వాళ్ళు ఈ దోస పళ్ళు తినాలే మనకు ముక్తి ప్రసాదించాలి పంచపాండవుల వరవేయాలి ఆగో పంచపాండవులు వాళ్ళు వచ్చినంత వరకు ఆగో పేరు ఎంగిలి రావద్దన్నాడు ఆ తండ్రి చంపమ్మ నా కొడుక దుర్గయ్య మానవులంతా అన్నం లాంటి మనలే కొడుక అన్నం లేకపోతే మనసుకి కోతి రూపు బట్టలే పోతే పంచం రూపు సమరు లేకపోతే మనిషికి సన్యాసి రూపు మనం వచ్చి 6 నెలల పొద్దైతుంది తెచ్చిన సత్తి గాసాలు మొత్తం అయిపోయినాయి మన సరుకులైపోయినాయి నువ్వు ఇంటికి వెళ్ళిపోయి కాదు కొడుకో నువ్వు ఇంటికి వెళ్ళిపోయి మీ తల్లి పాయిరాల పాపమ్మ తోడి చెప్పి ఇంకొక 6 నెలల గాసాలు లేపోరా నా కొడుక దుర్గన్న లేదు తండ్రి నేను వెళ్ళిపోను అడవి లోపల పోతాంటే ఎన్నో తీర్ల ఏడుపు ఉంటాయట నాకు భయం అవుతుంది తండ్రి నేనే ఈ షేరు వాళ్ళ కావాలంటా నువ్వే వెళ్ళిపోయి 6 నెలల బట్టలు తీసుకురాపో కొడుక దుర్గయ్య అయ్యా అడవి లోపల నువ్వు వెళ్ళిపోతాడబట్టి పెద్ద పుల్లు చిట్ట పుల్లు సింహాలు ఉంటాయి నేను భయపడతా నువ్వే ముదికొండ పట్నం వెళ్ళిపోయి అటువంటి సవాళ్ళు 6 నెలల సరుకులు తెమ్మంటావా అవునయ్యా ఆగో సరదా నా కొడుక నీకు ఎండి ఒడిసల బంగారు గుళ్ళు నీ చేతిలో పెడతాన్నా ఇక సేను మాత్రం పైలము కొడుక పంచపాండవుల రాగా ఈ సేన మాత్రం మనం చేయబెట్టద్దు సేను ఎంగిలి కావద్దని ఆ కొడుకు దుర్గయ్య చేతులు పెట్టి మంచ మీద కొడుకు దుర్గయ్యను కూర్చుండబెట్టి ఆగో ఇంటికి పోతున్నాడే జాయుడు చెప్పన్నో ఎట్లా పోతున్నాడు చెప్పన్నా నడి పిల్ల ఒక్క బాయి నా రాజా వదనాల బాయో రాజా వదనాల బాయో నా రాజా నడి పిల్ల ఒక్క బాయి నా రాజా వదనాల బాయో నా రాజా వదనాల బాయో నా రాజా పెద్ద మనిషి చంపన్నంటే పెద్ద మనిషికి అన్ని బాధలుంటాయి. ఆగో తప్పైన పెద్ద మనిషికే, ఒప్పైన పెద్ద మనిషికే, మంచైన పెద్ద మనిషికే, చెడైన పెద్ద మనిషికే, పెద్ద మనిషితనం ఎత్తే బాధలు ఎక్కువ ఉంటాయి. 6 నెలల పొద్దాయ ఇంటికి రామాయ చంపన్నా ఆగో ఆగో
ఆ దోస పండ్లు పడపడ పడపడ వలిగి పట్టవటీలి ఆగో దోస పండ్ల మధురమైన వాసన పుల్లగా కమ్మగా పుల్లగా మధురమైన వాసన ఆగో మంచ మీద కూర్చున్న పిల్లగాడు దుర్గయ్య కస్తున్నదయ్యా ఓ పెద్దలాడు మంచ మీద కూర్చున్న దుర్గయ్యకు కమ్మటి పుల్లగా ఎప్పుడు వాసన వచ్చనో మా తండ్రి 6 నెలల బట్టకత్తాలని అటే వేయిండు ఎట్లయినా మంచిదే ఆ పాండవులు వచ్చేది తెలియదు రాంది తెలియదు వాళ్ళు వచ్చేది ఎంతో రాంది ఎంతనో నా ఆకలి పాడుగా నిలలేని ఆకలి కాబట్టి అన్నాడు మంచం మీదకి వెళ్ళి కిందికి దిగిండు ఆ దుర్గయ్య మంచం మీదకి వెళ్ళి కిందికి దిగి దోసకాయను తెంపిండు దోసకాయను తెంపి ఆ దుర్గయ్య తెలివి చూడు నాయన్న దోసకాయను తెంపి పాలవాగు ఒడ్డుకు వచ్చిండు 5 రౌతులు తీసుకొచ్చి దోసకాయను 2 వక్కలు వేసిండు ఒక వక్క లోపల 5 వక్కలు వేసి ఇది ధర్మరాజుకు వక్క ఇది భీమునికి వక్క ఇది అర్జునికి వక్క అన్నకుల చక్రవర్తులకు వక్క అని 5గురికి 5 వక్కలు పెట్టిండు 6వ రౌతు తీసుకొచ్చి ద్రౌపదమ్మకని మొక్కిండు 6 వక్కలు పెట్టి ఆకాశవేణికి భూదేవతకు వక్క అని ఆ ఆకాశవేణికి భూదేవతకు వక్క పెట్టి అందరికి 10,000 శరుణాని ఆగో సగం వక్కడు కడుపు నిండా తింటున్నాడు దుర్గయ్య చూడు సగం వక్కలు తిన్నాడు కడుపు నిండా తిన్నాక కంటి నిండా నిద్రేనాయే ఇక నేను మంచం మీదకి వెళ్ళిపోయి పండుకుంటానని మంచం మీదకి వచ్చి పండుకున్నాడు దుర్గయ్య నేడు ఆ దోసకాయని కోసుకున్నాడు 5గురు పంచపాండవులు 5 వక్కలు పెట్టి ఆగో 6వ రౌతు ద్రౌపది కోరి నీకు వాళ్ళ దయ్యం పట్టనే వయ్యేది లచ్చమ్మ ఆరు నిమ్మకాయలు 12 నిమ్మకాయలు నిగిపించిపోతున్నాయనే నాశనాన్ని కోరి నీకు ఎత్తుపోతున్నాయనా వయ్యేది లచ్చమ్మ ఈ అడవిల చప్పన్నలో ఈ అడవిల చప్పన్నలో పేరు కాడి తిన్నడు దుర్గమ్మ ఎప్పుడు వండుతున్నాడు ఆ పేరు కాడి కట్టినాడు చప్పన్ను ఏడా ఉన్నావు కొడుకా నా కొడుకా నీకు ఆకలింత ఇక ఉంది నా కొడుకా నీకు దూపలింత ఇక ఉంది నా కొడుకా నీ ఆకలైన కడుపుకుందా నా కొడుకా నీకు అన్నం వచ్చిన రాత్రులయ్యా ఇక రావురోరి కన్న కొడుకా ఇక దేవుడు కన్న కొడుకా కొడుకా దుర్గన్న కొడుకా దుర్గన్న అరే దుర్గా నీకు ఆకలి ఎంత అవుతుందో నీకు అన్నం తెచ్చిన కొడుక ఆలస్యమైంది లేనా కొడుక దుర్గయ్య లేనా కొడుకా ఏందే లేరా నీకు అన్నం తెచ్చినా నీకు ఆకలి ఎంత అవుతుందో పొద్దువేంది నీకు ఎంత ఆకలి అవుతుందో నువ్వు ఆకలి కాదు అన్నం నిందు మంచ దిగు కొడుక నీ అమ్మ సద్య మంచ కొమ్ముకు కలిగాయి నాకేమంత ఆకలి అవుతుంది ఏంది మంచ కొమ్ముకు కలిగాయి సద్య నీకు ఆకలి అయితే లేదు ఆ తెచ్చిన సత్తి మంచలాగడి కలిగాయి నేను అన్నం విన నాకు ఆకలి అయితే రేతురుగా నీకు ఆకలి అయితే లేదంటే నాకు అనుమానం వస్తుంది కొడుక నువ్వు ఆకలి కాకలోని దుంపరకాలలోని కొడుక నీకు ఆకలి అయితే లేదంటే నాకు అనుమానం వస్తే నువ్వేదో మోసం చేసినట్టున్నదని ఆగో కన్న తండ్రి చంపన్నా
ఉన్నాడు తిరుగుతా ఉన్నాడు చెప్పందరా చెప్పందరా నల్లని బాబు లైనప్పు నెరుగు బాబు లైనే చెప్పందరా అక్కడే లేపాయనా ఇల్లు చూసినాడు అక్కడే లేపాయనా దోస్తా తెల్వమా అందరూ పట్టుకున్నా చంపన్న చూస్తా ఉంటే అప్పుడే తెంపిండు కొడుకు ఆ పొడిలో గుంట పట్ట 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 నీరడుతున్నవాట ముదిరాజులకున్న గుణం ఏందో అని నిన్న తెంపింది మొన్న తెంపింది ఇప్పుడు తెంపింది ఏర్పడి ఏసులు ఒక్క ముదిరాజుల ప్రేమల తరం కాదు ఏడు ఆకుల కింది రక్తం పొట్టు ఏర్పడి ఏసేది ముదిరాజు కన్ను ఆకాశంగా తీగ కన్ను ఎత్తుందో ముదిరాజు కన్ను కట్టుకుంటది అప్పుడే కొడుకు తెంపిండు పట్ట పట్ట నడుస్తున్నదాట అప్పప్ప నా కొడుక ఎంత మోకం వేసు